పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి బెండలం అశోక్ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ కాంతిలాల్ గారు, అదే మరి ఇద్దరిని మీరు చూశారు. ఒక గర్వంగా స్వచ్ఛ రథాన్ని ఊరూరు తిప్పుతూ మన గ్రామాల్ని పరిశుభ్రంగా పెట్టడానికి పనిచేస్తున్నటువంటి దిల్లేశ్వరరావు గారు, ఇంకొక పక్కన ఒక స్వచ్ఛ వాలంటరీగా ఈరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి జయంతి గారు. నేను ఈరోజు నరసన్నపేటకు రావడం కొత్త కాదు, కానీ మీ ఉత్సాహం మాత్రం కొత్తగా చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యుల్ని నా జీవితంలో మరిచిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను, నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది.
కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి? ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకా పకడ్బందీగా చేస్తాం. అంగన్వాడీలు ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడిప్పుడు చాలా కష్టాలున్నాయి, ఇవన్నీ అధిగమించాలి. 4వ ప్రోగ్రాం ఈరోజు నేను చేసే పని మీరు చూస్తే 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్లీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ 4 తీసుకొని అనుకుంటే లాభం లేదు. నేను హైదరాబాద్ అమరావతిలో పడుకుంటే పనులు కావు. అందుకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయల ఆవరేజ్న